హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే టొయోటా గ్లాన్జా గురించి అయితే రివ్యూ చేద్దాం. పాయింట్ టు పాయింట్ అన్ని డీటెయిల్గా చూద్దాం. ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్టయితే కార్ అయితే ఇలా ఉంటుంది. 360 కెమెరాలో ఫ్రంట్ కెమెరా ఇచ్చారు, క్రోమ్ లైన్ ఇచ్చారు, డిఆర్ఎల్ విత్ ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్, ప్రొజెక్ట్ హెడ్ ల్యాంప్స్, కింద ఫాగ్ ల్యాంప్స్, ఇక్కడ మెయిన్ నెంబర్ ప్లేట్ హోల్డర్. సేమ్ ఇట్ సైడ్ కూడా డిఆర్ఎల్ విత్ ఇండికేటర్. 16 ఇంచ్ అలై వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, ఓఆర్విఎం విత్ ఇండికేటర్. కింద అయితే 360 కెమెరా అయితే ఉంటుంది. బోత్ డ్రైవర్ సైడ్ అండ్ ప్యాసింజర్ సైడ్ రిక్వెస్ట్ సెన్సార్, క్రోమ్ లైన్. ఇవి కంపెనీ ఫిట్టెడ్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అన్నమాట. ఇవి కూడా సేమ్ 16 ఇంచ్ అలై వీల్స్ వితౌట్ డిస్క్ బ్రేక్, ఓన్లీ డ్రమ్ బ్రేక్. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే షార్క్ ఫిన్ యాంటీనా లేదు ఇందులో. డిఫాగర్ విత్ రియర్ వైపర్, క్రోమ్ అయితే ఇచ్చారు. రివర్స్ కెమెరా, టొయోటా లోగో. కాకతీయ స్టోర్ అయితే విజిట్ చేయండి. గ్లాన్జా బ్యాడ్జింగ్, వి బ్యాడ్జింగ్, కింద నెంబర్ ప్లేట్ హోల్డర్స్, 4 రియర్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇచ్చారు. ఇటు సైడ్ కూడా సేమ్ 16 ఇంచ్ అలై వీల్స్, క్రోమ్ లైన్ అయితే అక్కడ దాకా కంటిన్యూ అయితే వెళ్తుంది. డ్రైవర్ సైడ్ రిక్వెస్ట్ సెన్సర్. కార్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. లోపలికి ఎంటర్ కాగానే కొంచెం ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. స్టీరింగ్ లెదర్ ర్యాపిడ్, స్టీరింగ్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్. హెడ్సప్ డిస్ప్లే కూడా ఉంది కార్లో, పుష్ బటన్ స్టార్ట్తో వస్తుంది. స్టీరింగ్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. 360 డిగ్రీ ఇక్కడికి వెళ్ళి కంట్రోల్ చేయొచ్చు. ట్రాక్షన్ ఆఫ్, ఇక్కడ స్టెమర్ అప్ అండ్ డౌన్. డోర్ కనుక చూసుకున్నట్టయితే డ్రైవర్ సైడ్ 1 టచ్ అప్ అండ్ డౌన్, లాక్ అండ్ అన్లాక్, ఓవర్విఎం కంట్రోల్స్ అయితే వచ్చేసాయి. సాఫ్ట్ టచెస్ అయితే ఏం లేవు. పియానో బ్లాక్ ఫినిష్. డోర్కి ఏం లేవు, హ్యాండిల్కి ఉన్నాయి సాఫ్ట్ టచ్. హెడ్ ల్యాంప్ అడ్జస్టబుల్ అన్నమాట. హెడ్ లైట్స్, లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ వీల్, ఆటో డిమ్మింగ్, ఐఆర్విఎం, 10 ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ కూడా ఓకే ఉంది. ఇందులో మనమైతే బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, కాంట్రాస్ట్ అన్నీ తగ్గించుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్తే గైడ్లైన్ డిస్ప్లే, స్క్రీన్ డిఫాల్ట్ అన్నీ పెట్టుకోవచ్చు. ఇందులో ఏసీ వెంట్స్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి. క్రోమ్ అయితే ఇచ్చారు. పియానో బ్లాక్ ఫినిష్ విత్ క్రోమ్ అయితే ఇచ్చారు. హజార్ లైట్స్, అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. సూపర్ ప్రీమియంగా ఉంది. డాష్ బోర్డ్ అయితే ఇదైతే సాఫ్ట్ టచ్ కాదు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ. ఇటు సైడ్ క్లైమేట్ ఏసీ టెంపరేచర్, అటు సైడ్ ఫ్యాన్ స్పీడ్. ఇక్కడైతే ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏసీ వాయిస్ కమాండింగ్ ఉంది. ఇటు సైడ్ మ్యూట్ అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఒకటి, ఇక్కడ క్రూజ్ కంట్రోల్ సెట్ చేసుకోవచ్చు. స్టీరింగ్ కూడా చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. హెడ్సప్ డిస్ప్లే, అన్మ్యూట్ అన్నీ చూసుకోవచ్చు. స్క్రీన్ అయితే ఒకసారి ఆఫ్ చేసి చూద్దాం. 360 కెమెరా కూడా బాగా. దీని క్వాలిటీ కూడా చూసుకుంటే కూడా చాలా బాగుంది. హోమ్లో కూడా ఫీచర్స్ ఇచ్చారు. ఇక్కడ స్టీరింగ్ నుంచే కంట్రోల్స్ అయితే వేసుకోవచ్చు అక్కడికి. చూడండి, దీని కూడా క్వాలిటీ బాగుంది. టచ్ రెస్పాన్స్ కూడా ఓకే. దీన్ని డాష్ బోర్డ్లో ఫ్యూయల్ ఎకానమీ, యావరేజ్ స్పీడ్ ఎంత ఉంది, ఫ్యూయల్ మైలేజ్ ఎంత ఇస్తుంది ఇందులో చూసుకోవచ్చు. కారు గురించి తెలుసుకోవాలంటే ఇన్ఫోటైన్మెంట్లో ఎక్కువ ఉన్నాయి. అన్ని ఇలా సెన్సార్స్ కానీ, సీట్ బెల్ట్ అలర్ట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. హై ఇంజిన్, కూల్ టెంపరేచర్, ఏబిఎస్ వార్నింగ్స్ అన్నీ ఇందులో చూసుకోవచ్చు మనం. సెట్టింగ్స్లోకి వెళ్తే కూడా సేమ్ అంతే. అలర్ట్స్ గురించి ఇందులో ఉన్నాయి. కాల్ మనం ఇందులో కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్ కనెక్టివిటీతోని. ఇక్కడ నుంచి మనం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇలా ఉంటుంది. ఇటు సైడ్ డ్రైవర్ సైడ్ వ్యాంటీ మిర్రర్ విత్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 2 హాలోజన్ బల్బ్స్ ఇచ్చారు, ఎల్ఈడి సబౌండ్. ఇటు సైడ్ కూడా వ్యాంటీ మిర్రర్ విత్ లైట్ అయితే ఇచ్చారు. ప్యాసింజర్ సైడ్ ఇవి కూడా ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇందులో. అటు సైడ్ కూడా సాఫ్ట్ టచ్ చేసి ఇచ్చారు. గ్లో బాక్స్, కూల్ అయితే కాదు, ఇది సాఫ్ట్ టచ్ కాదు. అప్ అయితే పియానో బ్లాక్ ఫినిష్. ఇక్కడ స్క్రీన్ కూడా ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కూడా పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. కార్ అయితే ఆఫ్ చేద్దాం. మనమైతే రియర్ సీట్స్ కంఫర్ట్ ఎలా ఉంటుంది అయితే చూద్దాం. ఒకసారి రియర్ డోర్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే ఇటు సైడ్ కూడా సాఫ్ట్ టచ్ అయితే ఇచ్చారు. డోర్ సైడ్ కూడా క్లోజ్ చేద్దాం ఒకసారి. చూసుకోవచ్చు, ఇటు సైడ్ కూడా సాఫ్ట్ టచ్ ఇచ్చారు. డోర్ హ్యాండిల్ విత్ క్రోమ్ ఎలిమినేటెడ్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ కాక్పిట్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి చూసుకోవచ్చు. రియర్ ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే ఇచ్చారు.
ఒకటి ఆర్మ్రెస్ట్ అయితే ఇచ్చారు విత్ స్టోరేజ్ స్పేస్, డీప్ ఇన్సైడ్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. దీని ఫ్యాన్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. మిడిల్ అయితే హంప్ వచ్చింది. ఇక్కడ ఒకటి లోపల ఒక లైట్ అయితే వచ్చిందనమాట, హాలోజన్ లైట్. ఇచ్చా కూడా సేమ్ సాఫ్ట్ టచ్, క్రోమ్ ఎలిమినేటెడ్ డోర్ హ్యాండిల్, పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఇచ్చారు. మిర్రర్ అడ్జస్ట్మెంట్. ఇక్కడ ఒక బాటిల్ హోల్డర్ ఇచ్చారు 1 లీటర్ది చూసుకోవచ్చు. ఇవైతే 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. మిడిల్ ప్యాసింజర్ కూడా ఇది హ్యాచ్ బ్యాక్ అయినా కానీ చాలా బాగా ఇచ్చారు. మిడిల్ ప్యాసింజర్ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఇచ్చారు కూడా బోత్ 3 అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక రియర్ వ్యూకి వచ్చేస్తే మాత్రం ఒకసారి బూట్ స్పేస్ చూద్దాం. అయితే సెన్సర్తో ఓపెన్ అవుతుంది బూట్ స్పేస్. అయితే బూట్ స్పేస్ చూసుకోవచ్చు. మౌంటెడ్ స్టాప్ లైట్ ఉంది పైన. ఇక్కడ ఏం స్టోరేజ్ స్పేస్ అయితే ఏం లేవు. ఒక హాలోజన్ బల్బ్ ఉంది బూట్లో చూసుకోవచ్చు. దీనికి 15 ఇంచెస్ స్టీల్ వేల్ అయితే ప్రొవైడ్ చేశారు. కార్ గురించి తెలుసుకోవాలంటే కింద ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.